పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టి తీవ్రవాద స్థావరాలపై శక్తివంతమైన ప్రతీకార దాడులు జరిపింది. మంగళవారం అర్ధరాత్రి 1:30 తర్వాత ప్రారంభమైన ఈ ఆపరేషన్లో భారత్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బలగాలు సంయుక్తంగా పాల్గొన్నాయి. శాటిలైట్ సాయంతో గుర్తించిన ఉగ్రవాద స్థావరాలను మిస్సైళ్లతో నాశనం చేస్తూ పాక్ ఆక్రమిత కశ్మీర్ సహా పాకిస్తాన్ లోపల ఉన్న 9 కీలక స్థావరాలను ధ్వంసం చేశాయి. ఈ దాడులు పాక్లోని కోట్లీ, ముజఫరాబాద్, బహ్వల్పూర్ ప్రాంతాల్లో జరిగాయని పాకిస్తాన్ సైన్యం కూడా నిర్ధారించింది. ఈ దాడుల్లో 3 మరణించారని, 12 మందికి పైగా గాయపడినట్టు తెలిపింది. భారత్ ప్రభుత్వం ఆపరేషన్ వివరాలను అధికారికంగా వెల్లడించినప్పటికీ దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. ఈ ఘటన నేపథ్యంలో శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, ధర్మశాల, లేహ్ ఎయిర్పోర్టులు తాత్కాలికంగా మూసివేసినట్లు సమాచారం. 1971 యుద్ధం తర్వాత భారత త్రివిధ దళాలు కలిసి నిర్వహించిన అతిపెద్ద ప్రతీకార దాడిగా ఈ ఆపరేషన్ నిలిచింది. ఈ చర్యల గురించి భారత్, అమెరికా, రష్యా, యూకే, సౌదీ అరేబియా, యుఏఈ దేశాలకు వివరించింది. అంతేకాక అమెరికా విదేశాంగ మంత్రితో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాట్లాడారు. భారత్ ధ్వంసం చేసిన ముఖ్యమైన ఉగ్రవాద స్థావరాలు ఇవే: బహ్వల్పూర్, జైషే మహమ్మద్ ప్రధాన కేంద్రం; మురిడ్కే, లష్కరే తోయిబా క్యాంప్; గుల్పూర్, పూంచ్, రాజౌరి ప్రాంతానికి సమీపంలో; సవాయ్ క్యాంప్, తంగ్దర్ సెక్టార్లో 30 కిలోమీటర్ల పరిధిలో; బిలాల్ క్యాంప్, జైషే మహమ్మద్ లాంచ్ ప్యాడ్; రాజౌరి ప్రాంతం, జైషే మహమ్మద్ మరో లాంచ్ ప్యాడ్; బర్నాలా క్యాంప్, రాజౌరికి సమీపంలో; సర్జల్ క్యాంప్, జైషే మహమ్మద్ క్యాంప్, సాంబా, కతువా వద్ద; మెహమునా క్యాంప్, సియాల్కోట్ సమీపంలో హిజ్బుల్ ముజాహిద్దీన్ శిక్షణా స్థావరం. ఈ మెరుపు దాడులు భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకున్న గట్టి చర్యల్లో ఒకటిగా నిలిచాయి. దేశ భద్రతా పరిరక్షణకు భారత త్రివిధ దళాల సమన్విత ప్రతిస్పందనగా ఈ ఆపరేషన్ ప్రాధాన్యం సంతరించుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.